మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ తంబరం అనే ఊర్లో చెన్నై డిస్టిక్లో తమిళనాడు స్టేట్లో ఉంది. అప్పట్లో సింధు అనే ఒక అమ్మాయి ఆ కాలేజ్లో జాయిన్ అయ్యింది. తాను జాయిన్ అయిన వెంటనే అలా అందరు సీనియర్స్తో క్లోజ్ అయింది. అప్పుడు సీనియర్స్ తనకు ఒక మాట చెప్పారు. అదేంటంటే నైట్ టైం కెమిస్ట్రీ ల్యాబ్ వైపు అస్సలు వెళ్ళొద్దని చెప్పారు. తాను ఎందుకు అనే రీజన్ అడిగింది. ఇప్పుడు వాళ్ళ సీనియర్స్ వాళ్ళు కాలేజ్లో ఒక అబ్బాయి స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. రూమ్ నెంబర్ 148లో ఉండే ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. తను ఆత్మహత్య చేసుకున్నాక 1 ఇయర్ ఆ రూమ్ మూసివేశారు. 1 ఇయర్ తర్వాత వేరే స్టూడెంట్ని అలౌ చేశారు. తాను అందులో ఒక 2 డేస్ బాగానే ఉన్నాడు. 3rd డే నైట్ 2 AM మెలకు వచ్చింది. లేచి చూసేసరికి తన పక్కన ఎవరో షర్ట్ లేకుండా ఉన్నట్టు కనిపించింది. వెంటనే గట్టిగా అరిచాడు. పక్క రూమ్మేట్స్ అందరూ వచ్చారు. ఏమైంది అని అడిగారు. తనకి జరిగిందంతా చెప్పాడు. మేబీ ఏదైనా బ్యాడ్ డ్రీమ్ వచ్చి ఉంటుంది, కొత్త ప్లేస్ కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందిలే అని చెప్పారు. నెక్స్ట్ డే మళ్ళీ 3 AM మెలకు వచ్చింది. లేచి చూసేసరికి గోడ మీద యువర్ నెక్స్ట్ అని రాసి ఉంది. ఇంకా భయపడి వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కానీ మార్నింగ్ తను రూమ్ నుండి వెళ్ళిపోయేటప్పుడు గోడ మీద ఎలాంటి వర్డ్స్ లేవు. స్టోరీ విన్నాక ఆ అమ్మాయి కొంచెం జాగ్రత్తగా ఉండేది. అలా కొన్ని రోజులు అయ్యాక వాళ్ళ కాలేజ్లో యాన్యువల్ స్పోర్ట్స్ జరిగింది. వాళ్ళ కాలేజ్లో టాప్ ప్లేయర్ ఒక అబ్బాయి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయట్లేదని ఆ అమ్మాయికి తెలిసింది. ఎందుకు చేయట్లేదని వెళ్ళి కనుక్కుందాం అనుకుంది. బట్ ఆ అబ్బాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని తెలిసింది. వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కున్నారు. తనది D బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్. కానీ ఆ రోజు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో పడుకున్నాడు. సడన్గా మిడ్నైట్ మెలకు వచ్చి వాష్రూమ్కి వెళ్ళాడు. తాను చాలా మత్తులో ఉన్నాడని చెప్పాడు. మళ్ళీ రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడుకున్న లోపు ఎవరో విండో నుండి రూమ్ నెంబర్ 57లో ఎవరు ఉంటున్నారు అని అడిగినట్టు అనిపించింది అని అన్నాడు. ఒకేసారిగా తాను నిద్ర మొత్తం పోయింది. అసలు ఫస్ట్ ఫ్లోర్లో విండో నుండి ఎలా మాట్లాడుతున్నారని ఆలోచిస్తూ చాలా భయపడ్డాడు. భయపడి అక్కడి నుండి వెంటనే పారిపోయాడు. పారిపోతుండగా కాలు స్లిప్ అయి కింద పడిపోయాడు. అలా తన హెడ్కి దెబ్బ తగిలింది. అందుకే తాను యాన్యువల్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇలా హాస్టల్లో రూమ్ నెంబర్ 148 నుండి ఎవరు వెళ్తున్నా లోపల ఏవేవో సౌండ్స్ వచ్చేవి, నవ్వులు కూడా వినపడేవి అని అక్కడ స్టూడెంట్స్ చెప్పేవారు. ఇంకా ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయని ఆ రూమ్ని పర్మనెంట్గా క్లోజ్ చేసేశారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. కెమిస్ట్రీ ల్యాబ్లో నైట్ ఏవేవో సౌండ్స్ వచ్చేవి అని స్టూడెంట్స్ అనేవారు. కొంతమంది అక్కడ ఏం లేదు మేము వెళ్ళి చూపిస్తామని వెళ్ళేవారు కూడా. అందులో ఒక అబ్బాయి రిషి నైట్ 9 దాటాక స్లోగా కెమిస్ట్రీ ల్యాబ్ వైపు వెళ్ళాడు. మొత్తం చీకటిగా ఉంది. లైట్లు ఆన్ చేశాడు కానీ అవి సరిగ్గా వెలగలేదు. బ్లింక్ అవుతున్నా సరే ఏదో ప్రాబ్లం అయి ఉంటుందని అనుకొని వెళ్ళి ల్యాబ్లో కూర్చున్నాడు. కాసేపు అయ్యాక ల్యాబ్ వేరే వైపు ఏవో గ్లాసులు పగిలినట్టు సౌండ్ వచ్చింది. ర్యాట్స్ తిరుగుతున్నాయేమో అనుకొని పెద్దగా పట్టించుకోలేదు. సడన్గా అలా ఒకటి తర్వాత ఒకటి పడుతున్న సౌండ్ వస్తూనే ఉంది. వెంటనే వెళ్ళి చూశాడు. అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అంతా కింద పడిపోయింది. రిషికి భయం స్టార్ట్ అయింది. స్లోగా ముందుకు తన కూర్చున్న ప్లేస్ నుండి ఎవరు చదువుతున్నట్టు వాయిస్ వినిపించింది. ఋషికి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. గుండె గట్టిగా కొట్టుకుంటుంది. భయంతో ఒక మూల ఉన్నాడు. స్లోగా ఎవరో నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. ఫుడ్ స్టెప్స్ కూడా వినిపించాయంట. ఇంకా వెంటనే ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా నైట్ టైం ఆ ల్యాబ్ వైపు ఎవరు వెళ్ళినా ఇలానే జరుగుతుందని అనేవారు. ఒకరోజు మండే మార్నింగ్ ప్యూన్ వచ్చి డోర్స్ ఓపెన్ చేస్తుండగా 8228 క్లాస్ రూమ్లో 2 స్టూడెంట్స్ పడి ఉన్నారు. వాళ్ళని లేపి ఏం జరిగిందో కనుక్కున్నారు. ఆ 2 స్టూడెంట్స్ ముందు రోజు ఈవినింగ్ డోర్ లాక్ చేయకముందే అక్కడికి వచ్చారని చెప్పారు. అప్పుడు ఎగ్జామ్ అవడంతో స్పిరిట్ గేమ్ ఆడి క్వశ్చన్ పేపర్ తెలుసుకుందామని అనుకున్నారని చెప్పారు. కానీ ఆ గేమ్ స్టార్ట్ చేశాక వాళ్ళతో పాటు ఆ క్లాస్ రూమ్లో ఇంకా ఎవరో ఉన్నారని అనిపించిందని చెప్పారు. ఇంకా స్టార్ట్ చేయకముందే వాళ్ళ రూమ్ ముందు నుండి ఎవరో నడుస్తున్నట్టు ఫుడ్ స్టెప్స్ కూడా వినపడ్డాయని చెప్పారు. తర్వాత ఏమైందో తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి మా ముందు ఉన్నారని చెప్పారు. ఆ రోజు మార్నింగ్ బోర్డు మీద ఏవో క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పారు. ఎగ్జామ్లో కూడా అదే క్వశ్చన్స్ వచ్చాయని వాళ్ళు షాక్ అయ్యారు. వాష్రూమ్లో ట్యాప్స్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యేవంట. ఎవరు లేనప్పుడు చైర్స్ రీప్లేస్ అయ్యేవంట. ఇది ఒక టైంలో హంటెడ్ ప్లేస్గా పిలబడింది. అసలు దీని వెనుకున్న కారణం ఏంటంటే ఒక అబ్బాయి లవ్లో ఫెయిల్ అయ్యాడని అదే కాలేజ్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇంకా తన ఆత్మ ఆ కాలేజ్లో ఉంటుందని చాలామంది నమ్ముతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.